లోనైనా. సో బీజేపీలో కూడా నా అంచనా అది కిషన్ రెడ్డి రామచంద్రరావు నిర్ణయం అయి ఉండదు. మీరు వాళ్ళని నేను అడగలేదు, కానీ వాళ్ళు అడగండి. జనసేనతో బంధం నష్టం అనే భావంలోనే ఉంటుంటారు కానీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఇప్పుడు బీజేపీ స్వభావం ఎట్లయిపోయిందో అది ఒక పార్టీగా లేదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉంది. నరేంద్ర మోడీ దానికి చైర్మన్, అమిత్ షా మేనేజింగ్ డైరెక్టర్. ఇక మీతో ఎవరు సంబంధం, డైరెక్టర్స్ కూడా లేరు, బోర్డు కూడా లేదు. డైరెక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళంతా చేతులెత్తే డైరెక్టర్సే. వాళ్ళు ఎవరు చైర్మన్కు మేనేజింగ్ డైరెక్టర్ను క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు నియమించిన సీఈఓ నితిన్ నవీన్. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఉండడం మీద, అందుకే ఆయనకు ఒక సాధారణ నేపథ్యం ఉన్న జాతీయ ప్రశ్న చేసి పెట్టేశారు. అందువల్ల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తిరుగులేని ఆధిపత్యం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నది, పార్లమెంటరీ బోర్డు. అందులో వీళ్ళు నియమించిన వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఇది బీజేపీ పని విధానంగా మారిపోయింది. దీని ప్రభావం ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, నాయకులు ఏంటి అనేది అర్థించలేదు. మీకు ఇంకొక దాని చెప్తాను. 2009లో కమ్యూనిస్ట్ సిపిఎం ముందు ఇదే ఆప్షన్ ఉండే, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా, ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలి. టీడీపీ రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ, సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్ర కమిటీ ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవడమే లాభం అని నిర్ణయించాయి. కానీ వాళ్ళ పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మాత్రం ప్రజారాజ్య నాయకుల చిరంజీవి బీజేపీ పైన తన స్టాండ్ చెప్తలేడు. చంద్రబాబు నాయుడు అయితే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాడు అని కంక్లూజన్కి వచ్చి వాళ్ళు ప్రజారాజ్యంతో పెట్టుకోవద్దని చెప్పారు. ఏం జరిగింది? టీడీపీ ఆ రోజే చెప్పాను వాళ్ళ నాయకత్వానికి, టీవీలో చెప్పాను, వీళ్ళకున్న 5 సీట్లు కూడా పోయి 1 సీట్ అవుతుంది అని. అదే జరిగింది. ఎందుకు? ప్రజలు అంగీకరించలేదు. అప్పటిదాకా నువ్వు వరల్డ్ బ్యాంక్ విధానాలని చెప్పి పెద్ద పోరాటం జరిపి మళ్ళీ తెలుగుదేశం పెట్టుకుని ప్రజలు ఒప్పుకోలేదు. తెలుగుదేశం ఓటర్లు కూడా ఓటేలే కమ్యూనిస్టులు. మీ వల్లనే మాకు 2004లో పవర్ పోయింది, మీకు మళ్ళీ ఓటేయాలా అని. అదే ప్రజారాజ్యంతో పెట్టుకుని మీరు 2009 డేటా నేను స్టడీ చేశాను. ప్రజారాజ్యంతో కనుక వామపక్షాలు పొత్తు పెట్టుకొని ఉండి ఉంటే మీకు వామపక్షాలకు ఒక 30-40 సీట్లు వచ్చేది, ప్రజారాజ్యం కూడా 30 సీట్లు వచ్చేది, మొత్తం కలిపితే 70 సీట్లు వచ్చేది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకో రకం ఉండేది, కాంగ్రెస్ మెజార్టీ ఉండేది కాదు. కానీ ఏం జరిగింది? అప్పుడు ఏమో కాంగ్రెస్ లెఫ్ట్ ప్రజారాజ్యం అన్నా గవర్నమెంట్ వచ్చేది, లేదా టీడీపీ లెఫ్ట్ ప్రజారాజ్యం అన్నా గవర్నమెంట్ వచ్చేది. అంటే ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలకు భిన్నంగా జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే సిపిఎం ఇప్పటికీ కోలుకోలేదు. ఈవెన్ టుడే ఆంధ్రప్రదేశ్లో 1 సీట్ లేదు, తెలంగాణలో 1 సీట్ లేదు, అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు వాళ్ళకి. అది చేసిన మిస్టేక్ చూడండి. నేను ఆ రోజు అప్పుడు వాళ్ళ రాష్ట్ర నాయకత్వం చెప్పాను, టీవీలో చెప్పాను, ఇది చాలా పెద్ద మిస్టేక్ మీరు చేస్తున్నారు. మీ మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రకారం కూడా పాలక వర్గంలో, వాళ్ళ భాషలో చెప్పాలంటే బుర్జువా వర్గంలో ఒక పెద్ద విభజన వచ్చినప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోకపోతే నష్టం. ఇది మార్క్స్ చెప్పిన సిద్ధాంతం కూడా చెప్పిన ఒప్పుకోలే అప్పుడు. ఎందుకంటే జాతీయ నాయకత్వం, యునైటెడ్ ఫ్రంట్, చంద్రబాబు నాయుడుతో ఉన్న రిలేషన్స్, పరిచయాల వల్ల కంప్లీట్ అడిపోయారు. ఏం జరిగింది? అడ్రస్ లేదు, ఇప్పటికీ కూడా కోలుకోవట్లేదు, 1 సీట్ లేకుండా పోయి. అందువల్ల బీజేపీ కూడా ఇదే జరుగుతుంది. మీరు చూడండి, తెలంగాణ బీజేపీ సెల్ఫ్ గోల్. నేనేం బీజేపీ వ్యతిరేకంగా చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే నేను సిపిఎం ఉదాహరణ కూడా చెప్పిన, అందుకే. సో అందువల్ల మీకు ప్రూవెన్ రికార్డ్ కదా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు అనుభవం చెప్పిన, జగన్మోహన్ రెడ్డి అనుభవం చెప్పిన, మీకు చిరంజీవి అనుభవం చెప్పిన, జనసేన అనుభవం కూడా చెప్పిన, స్టిల్ తెలంగాణ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నారు. ఎందుకు? చంద్రబాబు వేరు, పవన్ కళ్యాణ్ వేరు అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు కోమో తెలంగాణ ఉద్యమకాల లెగసీ ఉంది, 2 కళ్ళ సిద్ధాంతం అనే సమస్య ఉంది. టీడీపీనే తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి టార్గెట్గా ఉండే ఆ లెగసీ అంతా పవన్ కళ్యాణ్కి లేదు కదా, పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం ఉండదు అని వీళ్ళు అంచనా. అది నిజం కాదు. ఎందుకు కాదు అంటే, ఒకటి, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు, అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్న 24 అయినా లాభం కాలే మీకు. కానీ నష్టం పెద్ద కాకపోవచ్చు, కానీ లాభం కాలే. కానీ ఇప్పుడైతే లాభం జరిగే క్వశ్చన్ లేదు, నష్టం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్గా చూడరు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి అయినా, ఆంధ్రప్రదేశ్ కూటమిలో 2వ అతిపెద్ద నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం రావటానికి గేమ్ చేంజర్ ఆయన వస్తున్నాడు. మీరు చూడండి, ఇవాళ నేను మాట్లాడుతున్నా కదా, మీరు చూడండి స్టార్ట్ అవుతుంది. సో కృష్ణా నదిలో 50% వాటా తెలంగాణకి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ఒప్పుకో. బనకచర్ల మేము వ్యతిరేకం, నీవేమంటావు? నల్లమల సాగర్ మేము వ్యతిరేకం, నువ్వేమంటావు? పాలమూరు రంగారెడ్డికి మద్దతు ఇస్తావా? ముచ్చుమరి క్లోజ్ చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం క్లోజ్ చేయాలి, నువ్వు ఓకేనా? రేవంత్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో, నాకున్న పరిచయంతో చంద్రబాబు నాయుడు ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల ఆపించాలంటారు, నిజమేనా? ఈ ప్రశ్నలు రాకుంటుంటాయా? ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ ఏమాన్సర్ ఉక్కిరి బిక్కలు అవుతాడు. మీరు చూడండి. సో పవన్ కళ్యాణ్ ఇది పబ్లిక్. ఇంకొక ఉదాహరణ చెప్తాను, బీజేపీ అనుభవమే చెప్తాను మీకు. ఇంకా ఎగ్జాంపుల్, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. 2019 ఎలక్షన్స్కి ముందు 2016-17లో
బీజేపీ ఒక ఇంట్రెస్టింగ్ డిసిషన్ తీసుకుంది. తాము ఓడిపోయిన ఒక 200 సీట్లకు పైగా గుర్తించి ఆ సీట్లలో 5 సీట్లు కలిపి ఒక నాయకుడికి ఇచ్చారు. 40 మంది ఐడెంటిఫై చేశారు. ఆ 40 మందికి మనిషికి ఒక 5 లోక్సభ సీట్లు ఇచ్చి మీరు మొత్తం ప్రచార బాధ్యతలు చూడండి అన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు రామ్ మాధవ్కి ఇచ్చారు, ఉత్తరాంధ్ర జిల్లాలు మురళీధర్ రావుకి ఇచ్చారు. వీళ్ళేమీ పెద్ద సమస్య కాలేదు. ఎందుకు కాలేదు? వీళ్ళిద్దరూ ఆర్గనైజేషనల్ లీడర్స్, పాపులర్ మాస్ లీడర్స్ కాదు కనుక వాళ్ళు ఈ కీలకమైన ప్రశ్నలు ఎదుర్కోలేదు. రామ్ మాధవ్ ఆంధ్ర కదా, తెలంగాణలో ఏం పని అని, మురళీధర్ రావు తెలంగాణ కదా, ఆంధ్రాలో ఏం పని అని వారు అడగలేదు. ఎందుకు అడగలేదు? 2 కారణాలు. ఒకటి, దే ఆర్ ప్యూర్లీ ఆర్గనైజేషనల్ లీడర్స్, దే ఆర్ నాట్ మాస్ లీడర్స్. వాళ్ళకి ఎలక్టోరల్ పదవుల్లో లేరు వాళ్ళు. 2, వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో వివాదమైన వాళ్ళు కాదు. సో తెలంగాణ పైన ఆంధ్ర ప్రాంతం పైన మురళీధరరావు అధికారం చెలాయించలేదు, తెలంగాణ ప్రాంతం పైన రామ్ మాధవ్ అధికారం చెలాయించలేదు కనుక వాళ్ళకి ఆ ప్రశ్నలు రాలేదు. ఇదే రకమైన సమస్య అనంత్ కుమార్కి వచ్చింది. అనంత్ కుమార్ అని మాజీ కేంద్ర మంత్రి, కర్ణాటకలో పాపులర్ లీడర్, అప్పటికి యూనియన్ మినిస్టర్ ఆయనకు తమిళనాడులో 5 జిల్లాలు ఇచ్చారు అమిత్ షా. అప్పుడు అమిత్ షా ఆల్ ఇండియా ప్రెసిడెంట్. అనంత్ కుమార్ ఏమన్నాడు తెలుసా? నేను కనుక తమిళనాడుకి వెళ్తే తమిళనాడు బీజేపీకి ఎంత లాభం అవుతుందో తెలియదు, కానీ నా ఉనికిపోతుంది కర్ణాటకలో, నాకు నష్టం, పార్టీకి నష్టం, తమిళనాడు నష్టం. ఎందుకంటే కావేరీ పైన ఈ అభిప్రాయం ఏందని అడుగుతారు. నేను తమిళనాడుకు అనుకూలంగా చెప్పితే కర్ణాటకలో పార్టీ నష్టపోతుంది, నేను నష్టపోతాను. ఆడ కావేరీ పైన నేను ఏమీ మాట్లాడకపోతే బీజేపీని ఉతికారేస్తాను. నేను కనుక కర్ణాటకకు అనుకూలంగా మాట్లాడితే బీజేపీని తరిమేస్తాను. ఇప్పుడు నా వల్ల ఏంటి లాభం అని ఆయన పోలే. అమిత్ షా నో ఆన్సర్ అని పోలే, అసలు తమిళనాడు పోలే. ఇంత క్లియర్ అనుభవం బీజేపీకి ఉన్నది 10 ఏళ్ల కింద. సొంత పార్టీ అనుభవాలు కూడా వాళ్ళకి గుర్తులేకపోతే ఎట్లా మాలాంటి విశ్లేషకులకు గుర్తున్నది. సో అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు పొలిటికల్ డిజాస్టర్. అయితే ఒక లాభం ఏంటంటే బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు పోటీగా లేరు. వాళ్ళు పోటీలు లేరు కనుక పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు అన్నట్లు పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు ప్రచారం చేసినా చేయకపోయినా తెలంగాణలో బీజేపీ ఏ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో చూపదు. మీరు చూడండి, జూబ్లీహిల్స్ ఎన్నికకి అర్థం చేసింది. ద ఫైట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఇష్యూస్లో కూడా అలా ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్, టెలిఫోన్ ట్యాపింగ్ బీజేపీ ఎక్కడ ఉందా? అసలు ఊసేలేదు. అసలు పొలిటికల్ నెరేటివ్లో బీజేపీ లేదు. తెలంగాణ పొలిటికల్ నెరేటివ్లో బీజేపీ లేదు. ఫీల్డ్ మీద బీజేపీ లేదు. ఆల్రెడీ మెజారిటీ సీట్లు ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సొంత పార్టీ వాళ్ళు రగిలిపోతున్నారు ఇదేం అన్యాయం అని. సో అందువల్ల బీజేపీ ఫీల్డ్లో లేదు కనుక పవన్ కళ్యాణ్ వచ్చినా ప్రమాదం లేదు అని అనుకుంటున్నారేమో, కానీ ఇట్ విల్ బి పొలిటికల్ డిజాస్టర్ ఫర్ బీజేపీ. తెలంగాణ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది ఎనదర్ సెల్ఫ్ గోల్. పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చి కూడా ప్రత్యామ్నాయం కాలేకపోతున్న తెలంగాణ బీజేపీని చూసి మనం జాలి